పాకిస్తాన్ ఆపరేషన్ బన్యాన్ ఉల్ మార్సస్ దీంట్లో భాగంగా ఢిల్లీ లక్ష్యంగా ఫతా-2 అనే మిసైల్ని లాంచ్ చేసింది. ఈ ఫతా-2 మిసైల్ యొక్క రేంజ్ వచ్చేసి 400 కిలోమీటర్స్ రేంజ్ ఉంటుంది. ఫతా-1 యొక్క సక్సెసర్ ఇది. షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్. షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్ అంటే 1000 కిలోమీటర్స్ కన్నా లోపు ఉన్న వాటిని షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్స్ అంటారు. ఇది ఒక షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్. ఇది నేషనల్ డెవలప్మెంటల్ కాంప్లెక్స్ పాకిస్తాన్ దీన్ని డెవలప్ చేసింది. ఫతా-2 మిసైల్ రేంజ్ 350 to 400 కిలోమీటర్స్. ఢిల్లీని లక్ష్యంగా చేసుకొని ఈ ఫతా-2 మిసైల్ని లాంచ్ చేస్తే ఇండియా యొక్క S-400 యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ యాక్టివేట్ అయ్యి దీన్ని ఎయిర్లోనే పేల్చివేయటం జరిగింది. ఇది హర్యానాలోని ఒక ప్రదేశంలో దీన్ని కూల్చివేసింది. S-400 యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ అనేది మనం రష్యా నుంచి పర్చేజ్ చేసాం. వరల్డ్లోనే మోర్ యాక్యురేట్ యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్. అంటే ఒక మిసైల్ని ఇలా ప్రయోగించినప్పుడు దానికి యాంటీగా ఇంకొక మిసైల్ని పంపించి దీన్ని డిస్ట్రాయ్ చేస్తుందన్నమాట ఎయిర్లోనే. దీని డిటెక్షన్ రేంజ్ 600 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడే ఇది డిటెక్ట్ చేస్తుంది. చేసి ఎంగేజ్మెంట్ రేంజ్ ఎంతంటే 400 కిలోమీటర్లకు దగ్గరగా వచ్చినప్పుడు ఆ 400 కిలోమీటర్ల పరిధిలో దీన్ని పేల్చేస్తుంది. S-400 యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టంలో మొత్తం 6 పార్ట్స్గా ఈ సిస్టమ్ ఉంటుందండి. ఇండియా వీటిని 5 పర్చేజ్ చేసింది. మనకు ఆల్రెడీ 3 డెలివరీ చేసేసారు. 2 ఇంకా డెలివరీ చేయాల్సి ఉంది. 2026కి డెలివరీ చేస్తారు. ఈ S-400 యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టంలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే ఒక టార్గెట్ వస్తున్నప్పుడు దానికి యాంటీగా 2 మిసైల్స్ని పంపిస్తుంది. ఈ 2 మిసైల్స్లో ఒకటి మిస్ అయినా ఇంకొకటి దాన్ని టార్గెట్ చేస్తుంది. ఇది S-400 యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టంలో ఉన్న గొప్పతనం. S-400 యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టంలో మొత్తం 4 టైప్స్ మిసైల్స్ ఉంటాయండి. ఒకటి షార్ట్ రేంజ్, ఇంకొకటి మీడియం రేంజ్, ఇంకొకటి లాంగ్ రేంజ్, ఇలాంటి లాంగ్ రేంజ్లోనే ఇంకొకటి ఉంటుంది. ఇలా డిఫరెంట్ రేంజెస్ ఉండటం వల్ల ఒక రేంజ్లో తప్పించుకున్న ఇంకొక రేంజ్లో దాన్ని అటాక్ చేస్తుంది అనమాట. అది S-400 యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్. అండ్ ఆకాష్ యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ ఇది ఇండియా ఇండిజినస్ యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్. అది కూడా యాక్టివ్లో ఉంది ప్రజెంట్. అయితే ఈ ఆపరేషన్ బన్యాన్ ఉల్ మార్సూస్లో భాగంగా ఢిల్లీని అటాక్ చేయడంతో ఇండియా దీనికి రిటాలియేటెడ్ మెజర్స్గా 3 పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ బేసెస్ని రిటాలియేషన్స్గా అటాక్ చేయడం జరిగింది. వాటిల్లో నూర్ ఖాన్ ఎయిర్ బేస్ ఇన్ రావుల్పిండి, రఫీకి ఎయిర్ బేస్ ఇన్ పంజాబ్ అండ్ మురిద్ ఎయిర్ బేస్ ఇన్ పంజాబ్ చక్వాల్. ఇలాంటి 3 ఎయిర్ బేసెస్ని టార్గెట్ చేసింది. అండ్ చిన్న చిన్న స్ట్రైక్స్ కూడా చేసింది డ్రోన్స్తో. ఇస్లామాబాద్, లాహోర్, రావిల్పిండిలో కూడా బ్లాస్ట్లు మనకు వినిపించాయి. సో ఆపరేషన్ బన్సాన్ ఉల్ మార్సూస్లో భాగంగా ఫతా-2 మిసైల్స్తో ఇండియా మెయిన్ క్యాపిటల్ మీద అటాక్ చేసింది పాకిస్తాన్. దాన్ని సమర్థవంతంగా S-400 డౌన్ చేసింది.